ఏదైతే ఇప్పుడు మొన్న ఈ మధ్యన అటు రేవంత్ కావచ్చు, ఇటు స్టాలిన్ కావచ్చు, వీళ్ళందరూ రైట్ చేస్తున్నారు కదా! మేము ₹100 పన్ను కడితే మాకు చాలా తక్కువ వస్తుంది, ఇతర రాష్ట్రాలకి ఎక్కువ వెళ్తుందని. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క చూసుకుంటే ఆహ్, వచ్చేటప్పటికి అత్యధికంగా వెళ్తున్నటువంటిది మిజోరాంకి ₹3,583 వెళ్తుంది. వాళ్ళు ₹100 పన్నులు కేంద్రానికి చెల్లిస్తే. అదే సందర్భంలో త్రిపురకి ₹1,077 వెళ్తుంది. మణిపూర్‌కి ₹1,480 వెళ్తుంది. అలాగే నాగాలాండ్‌కి ₹1,252 వెళ్తుంది. అరుణాచల్ ప్రదేశ్‌కి ₹4,863 వెళ్తుంది. అస్సాంకి ₹354 వెళ్తుంది. సిక్కింకి ₹651 వెళ్తుంది. అదే సందర్భంలో జార్ఖండ్‌కి ₹303 వెళ్తుంది. తర్వాత చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌కి ₹46 వస్తున్నాయి. తమిళనాడుకి 29.70 వస్తున్నాయి. కర్ణాటకకి ₹13.90 వస్తున్నాయి. మహారాష్ట్రకి ₹7.70 వస్తున్నాయి. మధ్యప్రదేశ్‌కి ₹279 వెళ్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌కి ₹282 వెళ్తున్నాయి. 100కి అనమాట ఇది. ఉత్తరప్రదేశ్‌కి ₹333. హర్యానాకి ₹18.60 వస్తున్నాయి. రాజస్థాన్‌కి ₹154.60. గుజరాత్‌కి ₹31.30. ఇది లెక్క. భారతదేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ₹100 పన్ను కేంద్రానికి వెళ్తుంటే రిటర్న్ వస్తున్న డబ్బులు.